చెల్లించుచున్నాము, ఈ భూమిలో జీవిస్తున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, చలిస్తున్నాము, బ్రతుకుతున్నాము, తింటున్నాము, పడుకుంటున్నాము, ఉంటున్నాము, మాట్లాడుతున్నాము, నడుస్తున్నాము, ఇవన్నీ కలిగి ఉంటున్నాము కనుక దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అని కీర్తన భక్తుడు ఈ మాటలను తెలియజేస్తున్నాడు. చూడండి, we give thanks to you, O God. We give thanks for your name is near. మీరు దేవా, మీరు సమీపంగా ఉన్నారు, మీరు మాకు అందుబాటులో ఉన్నారు, మాకు దగ్గరగా ఉన్నారు. దేవా, మీరు మమ్మల్ని చూస్తున్నారు. కాబట్టి తండ్రి, మంచి నిద్రను దయచేసి మమ్ము వేకున్నే లేపి నిన్ను స్తుతించే భాగ్యాన్ని మాకు ఇస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా అని కీర్తనకారుడు ఎలాగైతే తన పాటలో తన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాడో ప్రియులారా, ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేయాలి. నేను ఎప్పుడైనా కానీ ఒక దినము 6 సార్లు ప్రార్థన చేస్తాను. కొన్ని సమయాలలో 7 సార్లు 10 సార్లు కూడా ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేయాలి. వెంటనే మనకి ఏదైనా అద్భుతం జరిగిందని కూడా మన జీవితాలలో వెంటనే ప్రార్థన చేయాలి. దేవుడు నన్ను బలంగా పట్టుకున్నాడమ్మా. అసలు నేను వాక్యం చెప్పాలని ఇంట్రెస్ట్ అస్సలే ఉండదు నాకు, కానీ దేవుడు పట్టుకుంటున్నాడు. బాబు నేను ప్రార్థన చేయను అంటే, కొండలయ్య గారు వచ్చారు మన మధ్యలో, రండి కొండయ్య గారు రండి అంటే, అయ్యో బాబు అది ఏంటి పరిస్థితి, అక్కడ ఏం చెప్పాలి అని చెప్పేసి నన్ను లేపి పైకి లేపి అది చేసే పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము ఒక సంగతిని, నాకు వాక్యం చదివేటప్పుడు ఇది బాగా నచ్చిన వాక్యం. చూడండి, కీర్తన గ్రంథము 75వ కీర్తన 8వ వచనంలో ఒక మాట చూస్తాం మనం. చూడండి, చదవమ్మా. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులోని పొంగుచున్నది. చూడండి, చదవమ్మా. For in the hand of the Lord there is no a cup. ఒక కప్పులో యెహోవా దేవుని చేతిలో ఒక కప్పు ఉన్నది. ఆ కప్పులో ద్రాక్షరసం ఉన్నది. ఆ ద్రాక్షరసము నిండి పొర్లుచున్నది. చూడండి, నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటాడు భక్తుడు. గిన్నె నిండి పొర్లడము అనేది ఏంటి తెలుసా? అది తెలుసా అండి మీకు? అది ఆశీర్వాదము. గిన్నె నిండి పొర్లుతున్నదంటే అది ఆశీర్వాదం అన్నమాట. ఒకానొక సందర్భంలో కానాను ఊరిలోనికి ఒక పెళ్లికి యేసుక్రీస్తు ప్రభు వెళ్ళాడు. చూడండి, కానా అనే ఒక ప్రాంతానికి యేసుక్రీస్తు ప్రభు పెళ్లికి వెళ్ళినప్పుడు అక్కడ ద్రాక్షరసము అనేది మస్ట్ అన్నమాట. ద్రాక్షరసం అనేది పెళ్లిలో విందుకు ముందు డ్రింక్ చేస్తారు. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే వైన్ అంటారు. వైన్, ద్రాక్షరసాన్ని ఏమంటారమ్మా? వైన్ అంటారు. వైన్ అంటే అందుకే కొన్ని బ్రాందీ షాపులు అన్నింటినీ ఏమంటారు? వైన్స్ అంటారు. అర్థమవుతుందా? వైన్స్. వైన్స్ అంటే ఏంటిది? మత్తు. ద్రాక్షరసం అంటే ఏంటిది? మత్తు. పెళ్లికి ముందు ఆనవాయితీగా ఆడ భోజనాలు అయితేనే అంటే ఈ కొంతమంది పెద్ద మనుషులు ఏం చేస్తారమ్మా? మందు షాపుకి వెళ్తారు, వెళ్ళి మంచిగా తాగుతారు, తాగి వచ్చి భోజనము ఆరగిస్తూ అంటారు అన్నమాట. అట్లనే ప్రియమైన దేవుని బిడ్డారా, కానాను పెళ్లిలో కూడా అక్కడికి వచ్చిన బంధువులంతా కూడా మంచిగా భోజనానికి ముందు అందరూ ద్రాక్షరసాన్ని పానం చేశారు, త్రాగారు. త్రాగిన తర్వాత ఏం చేశారు చెప్పండి? ద్రాక్షరసం అయిపోయింది. విందు చేసేవాళ్ళు విందు చేస్తున్నారు, మరి ద్రాక్షరసం అయిపోయింది. ఇంకొంతమంది ఉన్నారు
అప్పుడు వెంటనే